ఏమననియరా పార్టీని కానీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఒక్క మాట కూడా అననియరా మీరు? ఈగ కూడా వాళ్ళని ఆ? ఈగ కూడా వాళ్ళని ఏం చేస్తాడు? పార్టీ మీద పార్టీ ఏం నాయకత్వం చేస్తాడు బాలరాజు యాదవ్? ఏం చేస్తాడు? ఒక కాటుకు చెప్పు దెబ్బ. అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా మీ స్థాయిని మరిచి? అవతల వాళ్ళు ఆ? అవతల వాళ్ళు స్థాయిని మరిస్తే ఆ, మేము కూడా స్థాయిని మరుస్తాం. ఆ, అవతల వాళ్ళు తన స్థాయిని మరిచినప్పుడు మేము కూడా స్థాయిని మరచాల్సి వస్తుంది. ఉమ్. డెఫినెట్ గా కుక్క కాటుకు చెప్పు దెబ్బని. అది ఎవరైనా కావచ్చు. మరి కుక్కవరీడా? ఒరిగిన వాళ్ళు కుక్క అవుతారు, ఎవరైనా మురిగిన వాళ్ళు కుక్క అవుతారు, ఆ, పద్ధతిగా మాట్లాడిన వాళ్ళు మనుషులు అవుతారు. ఆ, పార్టీ ఉమ్, వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష పార్టీ, ఉమ్, మాజీ మంత్రి, ఉమ్, 5 సార్లు ఎమ్మెల్యే, ఉమ్, ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి కొడుకు మాట్లాడేటప్పుడు సోయి వెనకకు ఆలోచించి ఉమ్, గతం ఏంది, గత చరిత్ర ఏంది, ఉమ్. గతంలో మనం ఏం చేసినాం అనే దాన్ని ఒకసారి వార్నింగ్ గమనం ఉంచుకొని మాట్లాడుకోవాలి. వార్నింగ్ ఇస్తారా? వార్నింగ్ అంటారా, దీన్ని సూచన అంటారా, ఆ. లేకపోతే మార్చుకోమని చెప్పడం అంటారా, మీరే డిసైడ్ చేయండి. నాకేమో వార్నింగ్ లెక్క అనిపిస్తుంది. బాలరాజు యాదవ్ వార్నింగ్ ఇస్తుండేమో అనిపిస్తుంది. నేను సూచన చేస్తున్నాను అనుకుంటున్నా. ఉమ్, చెడుదారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఉమ్. మంచి మార్గంలో ప్రయాణించమని ఆలోచించమని చెప్తున్నా. ఇప్పుడు బాలరాజు యాదవ్ కూడా అదే దారిలోకి వచ్చి అదే పోకడతోటి అదే వైఖరితోటి ఆయన కూడా నోరు పారేసుకున్నాడు కదా ఎవరి మీద? మైనంపల్లి మీద. ఎప్పుడు? నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినా? ఏం మాట్లాడలేదు. ఒక్క తప్పుడు వార్త చూడు, ఆ, ఒక తప్పుడు మాట చూడు, ఆ, ఒక రాంగ్ వర్డ్ దాంట్లో చూపిస్తే నేను ఒప్పుకుంటా మీరు అన్నట్టు. ఆ, నేను మాట్లాడిన తప్పేముందల్లా? ఉమ్, 2014 ఉమ్, పూర్వం ఒకేసారి ఎమ్మెల్యే అయ్యిండు మైనంపల్లి, వాస్తవం కదా. 2014 ఢిల్లీకి వెళ్ళి ఉమ్. బండారు దత్తాత్రేయ కాలుమొక్కి భారతీయ జనతా పార్టీ కండగప్పుకున్నమాట అలా వాస్తవం మీరు కదా. చూసిండ్రా? కాల్ముఖంగా మీరు చూసిండ్రా? ఆయనే చెప్పిండు కదా ఇంటర్వ్యూలో, ఆ, బండారు దత్తాత్రేయ నన్ను భారతీయ జనతా పార్టీలో చేరడానికి అవకాశం ఇచ్చిందని. అక్కడ టికెట్ దొరకలే, అంటే కాళ్ళు మొక్కిండు అని అన్నారు కదా. అక్కడ టికెట్ దొరకలే, కాళ్ళు మొక్కిరు అని అన్నారు కదా, అందుకోసం అడుగుతున్నా. అక్కడ టికెట్ దొరకలే. కాంగ్రెస్ పార్టీకి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు? ఉమ్, ఆ రోజు రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర. ఉమ్, మైనంపల్లిని చంద్రబాబు నాయుడు వయా ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ద్వారానే రేవంత్ రెడ్డి చెప్పి మైనంపల్లి కొడుకు మైనంపల్లి టికెట్ ఇప్పించారు కదా. ఉమ్, కాంగ్రెస్ లో కూడా 2 దొరుకుతాయో దొరకని అనుమానంతో నా జీవితం అంతా ఆగమైపోయింది, నా కొడుకు రాజకీయ భిక్ష పెట్టండి, నాకు రాజకీయ భిక్ష పెట్టండి అని చెప్పేసి కేసీఆర్ గారిని బతిలాడిన మాట వాస్తవం కాదా? ఉమ్, 2014లో బీఆర్ఎస్ బీఫామ్ టికెట్ మీద పోటీ చేసిన మాట వాస్తవం కాదా? ఉమ్, 2014లో అదే ఈ రోజు మాట్లాడుతున్నవారైతే బచ్చాగాడని, లుచ్చాగాడని, ఉమ్, తిరుగుబోతని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నవే, ఈ రోజు దుష్మన్ అండి, ఆ రోజు దేవుడు అండి. ఉమ్, అదే కేటీఆర్ని బతులాడుకున్నావు కదా, అన్నా మీ పార్టీలకు వస్తా అని చెప్పేసి, అన్న వయసులో పెద్దాడివే, నన్ను అన్నకన్నా కూడా నువ్వు అన్నవేనన్నా అని చెప్పేసి కాళ్ళు మొక్కినవే. ఉమ్, బహిరంగ ఫోటోలు చూలేమా మనం? కేటీఆర్ని బతులాడుకొని, హరీష్ రావుని బతులాడుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఉమ్, నా రాజకీయం అంతా కూడా కథమైపోయింది, నాకు రాజకీయ భిక్ష పెట్టానని చెప్పేసి 2014లో ఢిల్లీకి వెళ్ళి గల్లీకి వచ్చే లోపల 3 కండువాలు మార్చింది మైనంపల్లి హనుమంతరావు కాదా? ఈ మాటలలో ఎక్కడన్నా అవాస్తవం ఉంటే తూమెట బాలయ్య యాదవ్ని ఏదైనా చేసిద్దాం. నేను ఏమంటున్నంటే గతం మరొకండి, చరిత్ర మరొక. ఉమ్, రాజకీయాల కోసం ఆ రోజు వచ్చినాం. కేసీఆర్ కూడా ఏమనుకున్నాడు? ఉమ్, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి కుక్కలన్నీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినాయి, మేము మారుతామని, మేము మారినమని, తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ గారితో పనిచేయడమే మా జీవితం లక్ష్యమని కొందరంటే దాన్ని నమ్మిన కేసీఆర్ గారు నిన్ను పార్టీలో చేర్చుకున్నారు. ఉమ్, నువ్వు ఢిల్లీలో కాంగ్రెస్లో చేరినా, ఉమ్. భారతీయ జనతా పార్టీలో చేరినా, నువ్వు మళ్ళీ నీ రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఆ రోజు గంత దోకా చేసిన వాళ్ళకు, లేకపోతే గని పార్టీలు మారిన వాళ్ళకు మీ పార్టీ ఎందుకు అవకాశం ఇచ్చింది, ఆసరా చేసింది? ఒక అవకాశం ఇచ్చినప్పుడు మారతారు అనుకుంటాం. ఉమ్, మారిన వాళ్ళు చరిత్ర చూస్తే వాళ్ళని ఒక అవకాశాన్ని ఇచ్చి మేము మారుతాము, గతంలో తప్పు చేసినాము, ఆ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పేసి అనుకున్నప్పుడు అవకాశాలు ఇచ్చినాం. ఇక నువ్వు వెనకటి గులమైన మాలంటే నేనేం చేయాలి? రైట్. మీరు ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఈగ కూడా వాళ్ళనియం మా రామన్న మీద, లేకపోతే మా వర్కింగ్ డెఫినెట్ గా ఏం చేస్తారు? ఈగ వాళ్ళనియం అంటే ఏం చేస్తారు? కత్తులు పట్టుకొని అడ్డం నిలబడతారా? మాటలు తూటాలు చాలు కదా అంటున్నా నేను. మాటలు తూటాలే వెపన్లు అయితే అంటున్నాను. ఇవాళ మాటల తూటాలతోటే వెపన్లు అవుతావి. ఇవాళ మొత్తం సమాజం అంతా చూస్తూ ఉంది. ఎవరో ఊసరవెల్లి లాంటి వాళ్ళు కండువాలు మార్చి, రంగులు మార్చి, పార్టీలు మార్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం మాట్లాడుతున్నారు. మీరు ఇంత టార్గెటింగ్ ఎందుకు మాట్లాడుతారు? ఊసరవెల్లి అంటారు, రంగులు మార్చిరు అంటారు, పార్టీలు మార్చిరు అంటారు. ఇంత టార్గెటింగ్ అవసరమా? ఎందుకు కాదు మరి? ఇంత టార్గెట్ కేటీఆర్ గారు అవసరం ఆయనకు? ఆయన ఏ లక్ష్యంతో మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి దగ్గర ఉద్యోగం పొందడం కోసం మాట్లాడుతూ ఉన్నాడు?
ఉద్యోగాలు ఏమైనందుకు మైనంపల్లి అంటే ఇట్స్ బ్రాండ్ కదా, ఏం బ్రాండ్? బ్రాండ్ కాదా? 2014 నువ్వు గెలవకపోతే బ్రాండ్వా? 2018లో మల్కాజ్గిరి టికెట్ రాకపోతే నువ్వు బ్రాండ్వా? 2023లో 49,530 ఓట్లతో ఓడిపోయింది ఈయన. ఈయన కూడా కేటీఆర్ గురించి వచ్చి 171 ఓట్లతో గెలిచినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. 2009లో 171 ఓట్లతో కేటీఆర్ గెలిచినప్పటికీ ఒక సంవత్సర కాలంలోనే 2009 నుంచి 2010లో ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఒకే సంవత్సరంలో కొత్తగా ఎమ్మెల్యే అయినప్పటికీ నాకు నా పదవి కంటే కేసీఆర్ గారి మాటే శిరోధార్యము, కేసీఆర్ గారి మాటతో పాటుగా తెలంగాణ ఆత్మగౌరవం నా శిరోధార్యం అని చెప్పేసి ఒక సంవత్సర కాలంలోనే రెఫరెండంగా, రెఫరెండం ఎమ్మెల్యే నేను అనుకుంటా ఉన్నా, ఒక సంవత్సర కాలంలోనే తన పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2009లో ఏ కాన్స్టెన్సీలోనైతే, ఏ ప్రత్యర్థి మీదనైతే 171 కోట్లతో గెలిచిండో సంవత్సర కాలంలోనే సిరిసిల్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, సిరిసిల్ల ప్రజల ఆత్మ అభిమానాన్ని, గౌరవం ఏదైతే ప్రేమను చూరగొని 68,000 ఓట్ల మెజార్టీతోనే ఒక సంవత్సరంలో గెలిపింది నాయకుడు కేటీఆర్ కాదా? ఇది కనపడదా మైనంపల్లికి? ఏం మాట్లాడుతావు నువ్వు? 5 సార్లు గెలిచాడు మైనంపల్లి. ఎన్నిసార్లు గెలిచాడు? 2 సార్లు. ఒకవేళ కేసీఆర్ భిక్ష పెట్టకపోతే, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే నీ రాజకీయ భవిష్యత్తే అంతం వాడికి. ఒక్కసారి ఏదో చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని గెలవచ్చు నువ్వు. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు కేటీఆర్ ఏంది, కేటీఆర్ చరిత్ర ఏంది, హరీష్ రావు గారు ఏంది, హరీష్ రావు గారి చరిత్ర ఏంది, ఏది పడుతుంది మాట్లాడతావా? ఏది పడుతుంది, ఎంతకొస్తే అంత మాట్లాడొచ్చా? డిబేట్ చెయ్యి. కాంగ్రెస్ పార్టీ, నువ్వు మల్కాజ్గిరిలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఉంది చెయ్యి.